గూగుల్ డేటా సెంటర్పై చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. డేటా సెంటర్తో ఎంతమందికి ఉపాధి వస్తుందో చెప్పాలన్నారు. గూగుల్ సెంటర్కు ఖర్చయ్యే విద్యుత్తుతో విశాఖ నగరానికి ఏడాది పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు. విద్యుత్ ఏ ధరకు ఇస్తారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ డేటా సెంటర్కు ఉపయోగపడే నీళ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారని బివి రాఘవులు ప్రశ్నించారు. ఇక గూగుల్ సెంటర్కి సంబంధించి కూడా మనకు వాస్తవాలు చెప్పడం లేదు. మరి 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ పెడితే ఎంత మందికి ఉపాధి వస్తుందో ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పడం లేదు. వాస్తవంగా ఈ గూగుల్ సెంటర్కి విద్యుత్ ఎంత ఖర్చు అవుద్దంటే ఆ విద్యుత్తుని విశాఖపట్నం నగరానికి 1 సంవత్సరం పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చేంత ఖర్చు దానికి అవుద్ది. ఆ విద్యుత్తు ఎంత ఖర్చుకి ఇస్తారు, ఎంత రేటుకి ఇస్తారు అనేది ఏమి చెప్పడం లేదు. అక్కడ గూగుల్ సెంటర్కి ఉపయోగపడే నీళ్ళని విశాఖపట్నం నగరాన్ని మొత్తానికి నీళ్లు ఉచితంగా ఇవ్వచ్చు. అంత ఖర్చు అవుతుంది ఈ డేటా సెంటర్కి, ఎందుకంటే కూలింగ్కి వాటన్నిటికీ. మరి ఆ నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బోర్ల ద్వారా తీసుకొస్తారా, లేకపోతే ప్రభుత్వం సరఫరా చేస్తుందా? బోర్ల ద్వారా అంత నీటిని తోడితే అక్కడ నీటి సరఫరాకి, పట్టణానికి నీటి సరఫరాకి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వీటి గురించి కూడా చెప్పడం లేదు.